సిక్స్త్ ప్రాబ్లం అమ్మ, ఎక్సర్సైజ్ 6bలో సిక్స్త్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఇచ్చారు కానీ దీనికి మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేము, కాబట్టి ముందు ఈ ఫంక్షన్ని చేంజ్ చేయాలి. ఈ ఫంక్షన్లో న్యూమరేటర్నా డినామినేటర్నా దేన్ని చేంజ్ చేయాలి అంటే మనకున్న ఫార్ములాని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్ములా ఏముంది, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడికి వచ్చేసరికి ఈ పవర్ ఏముంది, టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ ఏముంది, ఎక్స్. కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనకి టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ ది వాల్యూ, పుట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఏదైతే ఫంక్షన్ డిఫరెంట్గా ఉందో దాని బదులు సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. దట్ ఈస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ అయితే కనుక ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం చేయాలి అంటే డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఎందుకు అప్లై చేస్తున్నా అంటే ఎప్పుడైతే ఫంక్షన్ మనకి టీలలోకి మారిపోయిందో విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ కూడా టీలలోనే రిప్రజెంట్ అవ్వాలి. కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మీన్స్ 1 by 1 plus x square. Derivative of tan inverse x 1 by 1 plus x square into x derivative dx equal to t కి derivative dt. దీన్ని మరో రకంగా ఎలా రాయొచ్చు అంటే tan inverse x కి derivative 1 by 1 plus x square, t కి derivative dt by dx. dx ని తీసుకొస్తే మల్టిపుల్లోకి వస్తుంది. 1 by 1 plus x square dx equal to dt. 1 by 1 plus x square dx. 1 by 1 plus x square dx అంటే ఏం రాయొచ్చమ్మా, dt. tan ఇన్వర్స్ x అంటే ఏం రాయొచ్చు, t. ఈ రెండు వాల్యూస్ని ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ tan ఇన్వర్స్ x అంటే t ఇంటూ 1 by 1 plus x square dx. 1 by 1 plus x square dx అంటే ఏం రాయొచ్చు, dt. ఆల్రెడీ మనకి తెలుసు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో ఫార్ములా అప్లైయింగ్ ఈ పవర్ టీ ప్లస్ సి. కానీ ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఎక్స్లోనే రిప్రజెంట్ చేయాలి. ఈ పవర్ టీ అంటే మళ్ళీ ఏం రాయొచ్చు మనం, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. హియర్ ఇస్ ద ఆన్సర్. సెవెంత్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయలేము, ఎందుకంటే డైరెక్ట్గా మనకి సైన్ అంటే ట్రిగనామెట్రీకి ఆల్జీబ్రీకి ఫార్ములా లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయలేమో ఫంక్షన్ మార్చాలి. ఏ ఫంక్షన్ మార్చాలి అంటే యాక్చువల్గా ట్రిగనామెట్రీలో మనకున్న ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. ట్రిగనామెట్రీలో మనకున్న ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏముంది, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ లేదు కాబట్టి ఫంక్షన్ చేంజ్ అనేది ఇక్కడ జరిగింది. కాబట్టి మనం సబ్స్టిట్యూషన్ ఏది తీసుకోవాలి, టాన్ ఇన్వర్స్ ఎక్స్ని తీసుకోవాలి. సో పుట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ. బిఫోర్ సమ్ లాగే ముందు ఇచ్చిన ఫంక్షన్కి డెరివేటివ్ అప్లై చేద్దామమ్మా. టాన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టీకి డెరివేటివ్ డిటి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం చెక్ చేసినట్టయితే 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం, డిటి. టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, టీ. కంప్లీట్గా ప్రాబ్లమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో రాస్తున్నాం. సబ్స్టిట్యూట్ ది these two values in the above problem. Integral sin tan inverse x means t into 1 by 1 plus x square dx means dt. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఫార్ములా రూపంలోకి వచ్చింది. ఏ ఫార్ములా, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే మైనస్ కాస్ టీ ప్లస్ సి. కానీ గివెన్ ప్రాబ్లంలో మనకి ఎక్సెల్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఎక్సెల్లోనే రాయాలి. మైనస్ కాస్
టీ అంటే ఏంటి మనకి tan ఇన్వర్స్ ఎక్స్. సో కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. హియర్ ఇస్ ద ఆన్సర్. 8th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1/8 plus 2x square dx. ఇంటిగ్రల్ 1/8 plus 2x square dx. ఇది మనకి ఇచ్చిన ఫంక్షను. దీనిలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే న్యూమరేటర్ కరెక్ట్గానే ఉంది 1. డినామినేటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏ ఫార్ములాస్ రాసినా కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రిప్రజెంట్ అయింది కాబట్టి ముందు ఇక్కడ నుంచి ఏం రిమూవ్ చేయాలి, 2 రిమూవ్ చేయాలి. 2ని ఎలా రిమూవ్ చేస్తాము అంటే డినామినేటర్ రెండు ఫంక్షన్స్లో నుంచి కూడా 2ని కామన్ తీయాలి. 2 కామన్ వచ్చినా రాకపోయినా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీయాలి. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుందమ్మా 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అవసరం లేదనుకోండి 2 × 4 8, 2 × ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్, దాని ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాయొచ్చు. దట్ మీన్స్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎప్పుడైతే ఇక్కడ మనకి 1/2 ఫంక్షన్స్ వచ్చినాయో ఇది ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉన్నప్పుడు కాన్స్టెంట్ని కూడా హోల్ స్క్వేర్ రూపంలో రాయాలి. అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ని అలానే రాయొచ్చమ్మా. మిడిల్ సైన్ ప్లస్ కాబట్టి ఏ ఫంక్షన్ అయినా ముందు రాయొచ్చు. 4ని మనం హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తే ఎలా రాయొచ్చు 2 స్క్వేర్గా రాయొచ్చు. కాబట్టి 1/x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డిఎక్స్. ఇది ఇప్పుడు మనకి ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా రూపంలోకి వచ్చింది. ఆ ఫార్ములా ఫార్మేషన్ ఏంటి 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. బిఫోర్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇటు 1 ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఇక్కడ x అంటే xే, a అంటే మాత్రం 2 స్క్వేర్ కాదమ్మా 2. a అంటే ఎంత 2. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసే ముందు ఇక్కడ ఉన్న వాల్యూని రిప్రజెంట్ చేయండి. అంటే 1/2ని అలానే రాసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా రాద్దాం. 1/a, a మీన్స్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a 2 ప్లస్ c. 1 × 1 1/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/2 ప్లస్ c. హియర్ ఇస్ ద ఆన్సర్. 9th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ x⁶ dx. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసరికి న్యూమరేటరు డినామినేటర్ రెండూ కూడా సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ రెండూ కూడా ఆల్జిబ్రికే. అలా ఉన్నప్పుడు కంపల్సరీ ఏం చేయాలి అంటే డినామినేటర్ కనుక డెరివేటివ్ చూస్తే న్యూమరేటర్ ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ చేసుకుంటే 1కి డెరివేటివ్ 0, x⁶కి డైరెక్ట్ డెరివేటివ్ అయితే 6x⁵. కానీ ఇక్కడ ఉందెంత 3x స్క్వేర్. అంటే ఖచ్చితంగా ఇక్కడ 3 అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఏ ఫార్మేషన్ ఉండాలి అంటే x³ ఫార్మేషన్ ఉండాలి. ఇక్కడ ఏదైతే పవర్ ఉందో అది ఇక్కడ ఇంటూలో వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఆల్జిబ్రిక్ ఉన్నాయి అంటే 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పైన ఫంక్షన్ అనేది డెరివేటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ముందు మార్చాల్సిన ఫంక్షన్ x⁶. x⁶ని చేంజ్ చేద్దామమ్మా. ఏ రూపంలో చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మల్టిపుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ పవర్లో రిప్రజెంట్ చేయాలి. సో 3x స్క్వేర్ బై 1 ప్లస్ x³ హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు కనుక మనం ఫార్ములా అప్లై చేసినట్టయితే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ లోపల ఏముంది x³ ఉంది. మనకి ప్రతి ఫార్ములాలో కూడా x స్క్వేర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ చేంజ్ అనేది మనం దేని చేయాలి x³ని. కాబట్టి x³ సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. పుట్ x³ ఈక్వల్ టు t.
ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ అయితే మనం కనుక్కోవాల్సిన డిఎక్స్ వాల్యూ. డిఎక్స్ కనుక్కోవాలంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేస్తే ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x², ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n, d by dx of x to the power of n. ఫార్ములా ఏంటమ్మా, n into x to the power of n minus 1. That means n 3 into x power 3 minus 1 2 equal to derivative of t dt by dx. dx ని తీసుకొచ్చాం అనుకోండి 3x² into dx equal to dt. ఇక్కడ మనకు కావాల్సిన dx కాబట్టి dx లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. ఈ ఆల్రెడీ ఫస్ట్ ఫంక్షన్ కూడా ఎక్స్లోనే ఉంది కాబట్టి చూసినట్టయితే 3x² dx, 3x² dx ఈక్వల్ టు దేనికి సమానం, dt. అలానే ఎక్స్ క్యూబ్ ప్లేస్లో ఏం రాయొచ్చమ్మా, t². ఇప్పుడు కరెక్ట్ ఫార్మేషన్లోకి వచ్చిందమ్మా మన ఫార్ములా రూపంలోకి. 3x² dx అంటే ఏం రాయొచ్చు, dt by 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే t². మళ్ళీ ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఆల్రెడీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ మనం నేర్చుకున్నాము. 1/1 ప్లస్ x² dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ x. ఇక్కడ ఏ ఉంటేనేమో 1/a, ఏ లేకపోతేనేమో డైరెక్ట్ ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ x ప్లస్ c. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ t² ఇంటూ dt. ఇక్కడ 1 ఇంటూ dx అంటే dx పక్కనైనా రాయొచ్చు, న్యూమరేటర్లో అయినా డిఫైన్ చేయొచ్చు. కాబట్టి ఫార్ములా రాస్తే tan ఇన్వర్స్ t ప్లస్ c. tan ఇన్వర్స్ ఇచ్చిన ప్రాబ్లం టీలలో లేదు, ఎక్సెల్లో రిప్రజెంట్ అయింది కాబట్టి టీ ప్లేస్లో పెట్టాలి. టీ ప్లేస్లో ఏం పెట్టచ్చు మనం, x³ ప్లస్ c. హియర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th ప్రాబ్లం అమ్మ, ఎక్సైజ్ 6bలో 10th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 2/√25 ప్లస్ 9x² dx. ఇక్కడ కూడా 2 అనేది కాన్స్టెంట్ అమ్మా, కాబట్టి కాన్స్టెంట్ ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్కి బయట రాయాలి. 2ని కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాయండి. రిమైనింగ్ న్యూమరేటర్లో ఇంకెంత ఉంటుంది, 1/√. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక ప్రాబ్లంలో నేను చెప్పినట్టే మనకి √ఓవర్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా దేని కోఎఫిషియంట్ ఉండకూడదు, x² కోఎఫిషియంట్ ఉండకూడదు. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది, 9. కాబట్టి డినామినేటర్లో మనం ఏం కామన్ తీయాలమ్మా, 9 కామన్ తీయాలి. డైరెక్ట్ ఫార్ములా అయితే రాయకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా x² కోఎఫిషియంట్ 1 ఉన్నప్పుడు మాత్రమే ఏ ఫార్ములాస్ అయినా ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ముందు ఇక్కడ 9 కామన్ 9 కామన్ అనేది ఈ రెండు ఫంక్షన్స్లోంచి తీయాలి. 9 కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ 9 అనేది రాదు కాబట్టి డివైడ్లో రిప్రజెంట్ చేయాలి. 25/9 ప్లస్ ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది కాబట్టి కామన్ తీసాం, x² హోల్ dx. ఒకసారి గమనించినట్లయితే ఒకవేళ అవసరం లేకపోతే 9 లోపలే తీసుకెళ్ళి అనుకోండి, 9 ఏమవుతాయి, క్యాన్సిల్. రిమైనింగ్ 25. 9 into 1 9 x². కాబట్టి కంపల్సరీగా మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా x² కోఎఫిషియంట్ ఎంత ఉండేది చూడాలి, 1. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 వచ్చింది, కరెక్ట్గా ఉంది. కాబట్టి ఈ ఫంక్షన్ నీకు మనం ఎలా రాయాలి అంటే ఇది హోల్ స్క్వేర్లో ఉన్నప్పుడు దీన్ని కూడా హోల్ స్క్వేర్లో రాయాలి. అలా రాయాలి అంటే ముందు 9ని బయటికి తీసుకురండి. 2 √9. √9 అంటే ఎంత, 3. బైలో ఉంది కాబట్టి బైలో రాస్తున్నాం, 3 కూడా కాన్స్టెంటే. రిమైనింగ్ ఇంటిగ్రల్ 1/√. ఇది x² ఉన్నప్పుడు ఇది కూడా ఎలా రాయాలన్నాను, x². 25 అంటే 5². 9 అంటే 3². రెండిటికి కలిపి కామన్ పవర్ ఎంత రిప్రజెంట్ చేయొచ్చు, హోల్ స్క్వేర్. 5² 25, 3² 9 ప్లస్ x² dx. ఇప్పుడు మనకి ఇది ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫార్ములా రూపంలో ఉందమ్మా. ఆ ఫార్ములా రిప్రజెంటేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే 1/√a² ప్లస్ x² dx. ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² dx ఈక్వల్ టు sin h ఇన్వర్స్ x by a ప్లస్ c. హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫార్ములా
ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² dx ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. కాన్స్టెంట్ ఏదైనా ఉంటే అలానే రిప్రజెంట్ చేయాలమ్మా. 2/3 ఇంటిగ్రల్ వాల్యూ ఇక్కడ రాసాము, ఏమొచ్చింది సైన్ హెచ్ ఇన్వర్స్ x/a. దట్ మీన్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ x/a అంటే ఎంత ఉంది 5/3. 5 ఒకటే ఏ కాదు, టోటల్ హోల్ స్క్వేర్ లోపల ఉన్న మొత్తం టర్మ్ ఏ అవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి అంటే 5/3 ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ సి. డినామినేటర్ బై డినామినేటర్, డినామినేటర్ బై డినామినేటర్, డినామినేటర్ బై డినామినేటర్ అంటే అది ఎక్కడికి వస్తుంది మనకి న్యూమరేటర్లోకి వస్తుంది. కాబట్టి 2/3 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ డినామినేటర్ బై డినామినేటర్ ఈజ్ న్యూమరేటర్. దట్ మీన్స్ 3x/5 plus c. Here is the answer. 11th problem, integral 3/√9x² minus 1 dx. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే 3 అనేది కాన్స్టెంట్. 3ని ఎప్పుడు ఎక్కడ రాయొచ్చు ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్. ఫస్ట్ 3ని ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రిప్రజెంట్ చేయండి. 3 ఇంటిగ్రల్, ఇక రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 1/√. అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు సమ్లోలానే మనం కంపల్సరీగా ఏం ఉంచకూడదు x² కోఎఫిషియంట్ ఉంచకూడదు. అది ఇక్కడున్నా పర్లేదు ఇక్కడున్నా పర్లేదు, కంపల్సరీగా x² మాత్రం కోఎఫిషియంట్ ఉండకూడదు. కానీ ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది, ఎంత ఉంది 9. కాబట్టి ఇక్కడ ఉన్న 2 టర్మ్స్లో నుంచి మనం ఏది కామన్ తీయాలి 9 కామన్ తీయాలి. 9 కామన్ తీస్తే రిమైనింగ్ x² మైనస్ ఇక్కడ 9 అనేది కామన్ లేదు, లేనప్పుడు దీని ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్కి డినామినేటర్లో రాయాలి. అంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ 1 అంటే బై 1/9 dx. అవసరం లేదనుకోండి 9 ఇంటూ x² 9x² మైనస్ 9 ఇంటూ 1/9 9 9 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వస్తుంది 1. ఇప్పుడు మళ్ళీ 9 రూట్లో నుంచి బయటికి తీసుకురండి అమ్మా. 3 డినామినేటర్లో ఉంది కాబట్టి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత 3. రిమైనింగ్ వాల్యూ ఇంటిగ్రల్ 1/√x² మైనస్, ఇందాకే చెప్పాను ఇక్కడ xకి స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏది కాన్స్టెంట్ ఉన్నా కూడా దాన్ని స్క్వేర్లో రాయాలి. 1 అని 1² రాయొచ్చు, 9 అని 3² రాయొచ్చు. అంటే 1/3² dx. ఇప్పుడు కనుక మనం ఫార్ములా అబ్జర్వ్ చేసినట్టే ఇది కూడా ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫార్ములానేనమ్మా. ఇది ఏ ఫార్ములాలో రిప్రజెంట్ అయింది మనకి ఇంటిగ్రల్ 1/√x² మైనస్ a² dx. ఇదే ఫార్ములా రూపంలో ఉందమ్మా. ఇంటిగ్రల్ 1/√x² మైనస్ a², a ప్లస్లో 1/3 dx. ఫార్ములా ఏంటి దీనికి ఇన్వర్స్ హైపర్బోలిక్లో కాస్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఇన్వర్స్ హైపర్బోలిక్లో ఫార్ములాని ఏమని రాయొచ్చు మనం కాస్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఆ ఫార్ములాని ఇంటిగ్రేషన్కి అప్లై చేద్దామా. అట్ ద సేమ్ టైం 3 ఏమవుతాయి క్యాన్సిల్. సో కాస్ హెచ్ ఇన్వర్స్ x అంటే xa బై ఏ అంటే ఎంత 1/3 a², a ప్లస్లో ఎంత ఉందమ్మా 1/3 ప్లస్ c. కాస్ హెచ్ ఇన్వర్స్ డినామినేటర్ బై డినామినేటర్ ఎక్కడికి వస్తుంది న్యూమరేటర్. దట్ మీన్స్ 3x ప్లస్ c. హియర్ ఇస్ ద ఆన్సర్. 12th ప్రాబ్లం అమ్మ. ఇంటిగ్రల్ sin mx ఇంటూ కాస్ nx dx. ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి సైన్ టర్మ్ రెండోది కాస్ టర్మ్. కానీ ఇక్కడ మిడిల్ సైన్ ఏముంది అంటే ఇంటూ ఉందమ్మా. ఇంటూ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇంటిగ్రేషన్ని రెండింటికి విడివిడిగా అప్లై చేయకూడదు. ఇంతకుముందు ఫంక్షన్స్లో మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే రెండు ఫంక్షన్స్కి విడివిడిగా అప్లై చేసాం. ప్రోడక్ట్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఇంటిగ్రేషన్ని రెండు ఫంక్షన్స్కి అప్లై చేయకూడదు.
కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే ఫంక్షన్ని చేంజ్ చేయాలి. డైరెక్ట్గా మనకి సైన్ కాస్కి ఫార్ములా లేదు కాబట్టి కంపల్సరీగా ఫంక్షన్ని చేంజ్ చేయాలి. ఫంక్షన్ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి సైన్ ఏ ఉన్నట్టు సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి కనుకుంటే కంపల్సరీగా ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉండాలి అంటే 2 ఉండాలి. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా రిప్రజెంటేషన్ రాయాలి అంటే కంపల్సరీగా 2 ఉండాలి. ప్రోడక్ట్ టు సమ్ రూల్ అంటాం. ట్రిగ్నామెట్రీలో ఈ మోడల్ ఏమంటాము ప్రోడక్ట్ నుంచి దేంట్లో మార్చాలి సమ్లోకి. ఎందుకంటే ఎప్పుడైతే సమ్లో మార్చామో ఇంటిగ్రేషన్ అనేది ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు. కాబట్టి ముందు ఇక్కడ 2 అనేది కంపల్సరీ కాబట్టి ప్రోడక్ట్ రూల్లో 1/2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేద్దాం. 2 sin mx into cos nx dx 1/2 into integral 2తో మల్టిప్లై చేస్తాం 2 sin mx into cos nx. ఇక్కడ mx అంటే a, nx అంటే b. అంటే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉందమ్మా 2 sin a cos b. 2 sin a cos b అంటే ఏంటి ప్రోడక్ట్ సమ్ రూల్. ఆ రూల్ని అప్లై చేద్దామమ్మా. 2 sin a cos b 2 sin a cos b ఫార్ములా ఏంటమ్మా సమ్లో sin of a plus b ప్లస్ sin of a minus b. ఫార్ములా ఏంటి 2 sin a cos b. 2 sin a cos b ఫార్ములా sin of a plus b plus sin of a minus b. ఈ ఫార్ములాని ఇక్కడ ప్రోడక్ట్కి అప్లై చేయండి. దట్ మీన్స్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2 టర్మ్స్ రాస్తున్నాం కాబట్టి మిడిల్ సైన్ ప్లస్తో రాస్తున్నాం కాబట్టి కంపల్సరీగా బ్రాకెట్ అప్లై చేయండి. ఫార్ములా రాస్తున్నామమ్మా sin of a plus b. a means mx plus b means nx. మిడిల్ సైన్ ప్లస్ రెండో టర్మ్ ఏం రాయొచ్చు sin of a minus b. a means mx minus b means nx whole dx. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. కాకపోతే ఆ 2 ఫంక్షన్స్ మధ్య ఏ సైన్ ఉంది ప్లస్. ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో ఇది లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ రూపంలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఇంటిగ్రల్ మన లోపల 2 టర్మ్స్కి అప్లై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ 2 టర్మ్స్కి అప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 1/2 ఇంటిగ్రల్ సైన్ ఆఫ్, ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ ఉందమ్మా ఎక్స్. కాబట్టి ఎక్స్ కామన్ తీయండి m plus n ఇంటూ ఎక్స్ డిఎక్స్. లీనియర్ కాంబినేషన్ అప్పుడు రూల్ అప్లై చేస్తున్నామమ్మా. ఇంటిగ్రేషన్ని 2 ఫంక్షన్స్కి అప్లై చేస్తున్నాం. అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ని 2 ఫంక్షన్స్కి మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు రెండో టర్మ్ మిడిల్ సైన్ ఏముందమ్మా ప్లస్. 1/2 అనేది ఫస్ట్ టర్మ్కే వస్తుంది, సెకండ్ టర్మ్ కూడా వస్తుంది. కాబట్టి 1/2 అప్లై చేయండి. 1/2 ఇంటిగ్రల్ సైన్ ఆఫ్, ఇక్కడ 2 ఫంక్షన్స్లో ఏం కామన్ తీయచ్చు మనం ఎక్స్ కామన్ తీస్తే m minus n x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనకి 2 ఫంక్షన్స్ ఫామ్ అయినాయి. ఈ 2 ఫంక్షన్స్ కనుక డైరెక్ట్గా ఫార్ములా లేకపోతే మారుస్తాము. ఫార్ములా ఉంది అనుకోండి డైరెక్ట్గా అప్లై చేస్తాం. ఇక్కడ మనకి ఏ ఫార్ములా రూపంలో ఉంది ఇది సైన్ ఏఎక్స్ రూపంలో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. ఫార్ములా ఏంటి మనకి మైనస్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఇంకా షార్ట్గా చెప్పుకోవాలి అంటే కాసేపు ఈ ఫంక్షన్ లేదనుకోండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి ఫార్ములా ఏంటి మైనస్ కాస్ ఎక్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ మనం ఎక్కడ డిఫైన్ చేయాలి డినామినేటర్లో డిఫైన్ చేయాలి. ఇక్కడ అదే వేలో రాద్దామా 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఫస్ట్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత m ప్లస్ n ఇంటూ ఎక్స్. కానీ ఇక్కడ ఎక్స్కి కోఎఫిషియంట్ ఉంది, ఆ కోఎఫిషియంట్ ఎక్కడ డిఫైన్ చేయాలి డినామినేటర్ బై m ప్లస్ n. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్. యాజ్ యూజువల్ అప్లైయింగ్ ది సెకండ్ ఫంక్షన్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా ఇదే ఫార్ములా రూపంలో ఉంది సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మీన్స్
minus cos of m minus n into x. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే x కోఎఫిషియంట్ ఉంది కాబట్టి x కోఎఫిషియంట్ ఎక్కడ రాయాలి? డినామినేటర్ ఆఫ్ ది ఫంక్షన్ m minus n. కంప్లీట్ అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఏం పెట్టాలి? ప్లస్ c. మైనస్ని మల్టిప్లై చేయండి అమ్మా. మైనస్ కాస్ ఆఫ్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ m ప్లస్ n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఆఫ్ m మైనస్ n ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ m మైనస్ n ప్లస్ c. హియర్ ఇస్ ద ఆన్సర్. cos mx ఇంటూ cos nx dx. ఇక్కడ మనకి ఇంటిగ్రల్లో ప్రోడక్ట్ ఇచ్చారు. ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ లోపలికి అప్లై చేయలేము. అంటే ముందు ఈ ప్రోడక్ట్ సైన్ని మనం ఎలా మార్చాలి? ప్లస్గా మార్చాలి. అలా మార్చాలి అంటే కంపల్సరీగా మనకి ఏముండాలి అంటే ఇక్కడ ఉన్న ట్రిగ్నోమెట్రీకి ఫార్ములా తెలియాలి. అదే ఫార్ములా ప్రోడక్ట్ టు సమ్ రూల్. ప్రోడక్ట్ నుంచి సమ్కున్న రూల్ ఫార్ములా ఏంటి అంటే 2 cos a cos b ఈక్వల్ టు cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. మరి ఈ ఫార్ములా రాయాలి అంటే ఇక్కడ ముందు మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. కాబట్టి 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2 cos mx ఇంటూ cos nx dx. ఇప్పుడు మనకి ఇదే ఫార్మేషన్లో ఉందమ్మా. 2 cos a cos b 2 cos a cos b. కాబట్టి ఇప్పుడు 2 cos a cos b ఫార్ములా అప్లై చేద్దామమ్మా. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos ఆఫ్ a మైనస్ b. a అంటే m x ప్లస్ b అంటే nx cos ఆఫ్ a ప్లస్ b. అలానే రెండోది ఏం రాయొచ్చు? ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. a అంటే mx మైనస్ nx హోల్ dx. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్ కాస్త ఎలా మారింది? సమ్. ఎప్పుడైతే సమ్గా మారిందో అప్పుడు ఇంటిగ్రల్ని ఇండివిజువల్గా అప్లై చేసేయచ్చు. ఇండివిజువల్గా అప్లై చేద్దామమ్మా. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos ఆఫ్ x కామన్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ dx. ఇంటిగ్రల్ రాసినప్పుడు కంపల్సరీగా ఏం రాయాలి? dx ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos ఆఫ్ ఈ రెండిట్లో కామన్ ఏమొస్తుంది మనకి? x కామన్ తీస్తే m మైనస్ n ఇంటూ ఎక్స్ dx. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos ఆఫ్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ dx. రెండో టర్మ్ cos ఆఫ్ x కామన్ తీస్తే m మైనస్ x dx. ఇప్పుడు దీని ఫార్ములా ఇంటిగ్రల్ cos x. ఇంటిగ్రల్ cos x అంటే sin x. కానీ ఇక్కడ x కోఎఫిషియంట్ ఉంది. అలా x కోఎఫిషియంట్ ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా రాస్తామో ఇది cos ఆఫ్ ఇంటిగ్రల్ cos ఆఫ్ ax ప్లస్ b dx sin ఆఫ్ ax ప్లస్ b బై a ప్లస్ c. ఇక్కడ దీన్ని a b అనకూడదమ్మా. ఇది మొత్తం కూడా ఏనే. b ఏమైంది? 0 అయిపోయింది. కాబట్టి ఇది cos ax ఉన్నట్టు. ఈ cos ax అంటే ఏమన్నా రాయొచ్చు? sin ax బై a గా రాస్తాం. కాబట్టి ఫార్ములా రాయండమ్మా. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos x sin x sin m ప్లస్ n ఇంటూ ఎక్స్. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ డిఫైన్ చేయాలి? డినామినేటర్ m ప్లస్ n. అలానే రెండో టర్మ్ రాద్దామమ్మా. ప్లస్ 1/2 అనేది మళ్ళీ కాన్స్టెంట్. మళ్ళీ ఇది కూడా ఏ ఫార్ములా రూపంలో ఉంది? cos x. cos xకి ఇంటిగ్రేషన్ sin x. కాబట్టి sin m మైనస్ n ఇంటూ ఎక్స్. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్లో వస్తే ఇలాంటిది ఏమొద్దు. ఇది మొత్తం కూడా ఒకటే టర్ము. ఇది కాన్స్టెంట్కి ఈక్వల్. కాబట్టి ఇది ఏ ఎక్స్ అంటే ఏ ఎక్స్ని అలానే రాయాలి. కాకపోతే ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కడ రాయాలి అంటే డినామినేటర్లో డిఫైన్ చేయాలి. m మైనస్ n ప్లస్ c 1 ఇంటూ సైన్ ఆఫ్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ m ప్లస్ n ప్లస్ 1 ఇంటూ సైన్ ఆఫ్ m మైనస్ n ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ m మైనస్ n ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ ప్రాబ్లం 15th ప్రాబ్లం చూడమ్మా. ఇంటిగ్రల్ sin x sin 2x sin 3x. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ మధ్యలో ఏముంది? ఇంటూ ఉంది. ముందు ఈ ఇంటూని ఎలా మార్చుకోవాలి? మనం ప్లస్గా మార్చుకోవాలి. అలా ప్లస్గా మార్చుకోవాలి అంటే మనకి ఎట్ ఏ టైం 3 టర్మ్స్ కూడా ట్రిగ్నామెట్రీలో ఫార్ములా లేదమ్మా. మనకున్నది 2 టర్మ్స్కే. అంటే ఇది ఏ ఇది బి అయితే మనకున్న ఫార్ములా సైన్ ఏ సైన్ బికి మాత్రమే ఉంది. అంటే ఫస్ట్ ఫార్ములా అనేది 2 టర్మ్స్కి అప్లై చేయాలి. ఎనీ 2 టర్మ్స్ ఏవైనా 2 టర్మ్స్కి అప్లై చేయొచ్చు. నేను సీక్వెన్స్గా తీసుకున్నాను. సైన్ ఎక్స్ సైన్ 2x అంటే సైన్ ఏ సైన్ బి రూపంలో ఉంది. సైన్ ఏ సైన్ బి మధ్యలో ఏముంది? ప్రోడక్ట్. కాబట్టి ముందు ప్రోడక్ట్ సమ్ రూల్ రాయాలి. ప్రోడక్ట్ సమ్ రూల్ ఏంటి? సైన్లో 2 సైన్ ఏ సైన్ బి. 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటమ్మా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాబట్టి ఇక్కడ మనకి ఏం మిస్ అయింది? 2 మిస్ అయింది. కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. 1/2 ఇంటూ 2 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 2x ఇంటూ సైన్ 3x dx. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నట్టు 3 టర్మ్స్కి ఎట్ ఏ టైం ఫార్ములా రాయలేం కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్కి అప్లై చేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ దిస్ ఈజ్ బి. అంటే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? 2 సైన్ ఏ సైన్ బి. 2 సైన్ ఏ సైన్ బి మీన్స్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ సమ్ రూల్ ఏం రాయొచ్చు? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. అప్లై ఇన్ ది ఫార్ములా 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ మీన్స్ ఎక్స్ మైనస్ బి 2x ప్లస్ మిడిల్ సైన్ ఏం పెట్టాలి మనం? మైనస్ కాస్ ఆఫ్ అంటే 2 సైన్ టర్మ్స్ వస్తేనేమో మైనస్ పెట్టాలి, 2 కాస్ టర్మ్స్ వస్తేనేమో ప్లస్ పెట్టాలి. ఇక్కడ మనకి 2 సైన్ టర్మ్స్ కాబట్టి మిడిల్ సైన్ ఏం పెట్టాలి? మైనస్. ఫస్ట్ టర్మ్ కూడా మైనస్లో తీసుకోవాలి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ 2x ఇంటూ రిమైనింగ్ టర్మ్ ఏముందమ్మా? సైన్ 3x dx. నెక్స్ట్ అప్లై చేద్దాం. ముందు యాడింగ్ చేద్దామమ్మా. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x. ఎక్స్ మైనస్ 2x అంటే 2x మైనస్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటా. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏమవుతుంది? కాస్ తీటా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 2x 3x ఇంటూ సైన్ 3x dx. ఇప్పుడు మనకి ఇది సబ్ట్రాక్షన్ డిఫరెన్స్లోకి వచ్చింది, ఇది ప్రోడక్ట్లో ఉంది. మనం ఇంటిగ్రేషన్ కండిషన్ ఏంటి అంటే టోటల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏదర్ ప్లస్లో కానీ మైనస్లో కానీ ఉండాలి, అసలు ప్రోడక్ట్ అనేది ఉండకూడదు. కాబట్టి ముందు ప్రోడక్ట్ అనేది తీసేయడం కోసం మళ్ళీ ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ 3x డి. ఫస్ట్ టర్మ్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ 3x. సెకండ్ టర్మ్ మైనస్ కాస్ 3x ఇంటూ సైన్ 3x హోల్ dx. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఫామ్ అయినాయి? 2 ఫంక్షన్స్. కాబట్టి 2 ఫంక్షన్స్ మధ్య సైన్ ఏముంది? మైనస్. కాబట్టి ఇండివిజువల్ ఫంక్షన్స్గా రాయొచ్చు. ఇండివిజువల్ ఫంక్షన్స్గా రాద్దాం. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఫస్ట్ బిగ్ ఫంక్షన్ రాద్దామమ్మా. ఇది ఎక్స్, ఇది 3x. ఇది పెద్ద యాంగిల్ కాబట్టి దీని ముందు రిప్రజెంట్ చేయండి. సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ dx. మిడిల్ సైన్ మైనస్ కానీ ప్లస్ కానీ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ లోపలికి అప్లై చేయొచ్చు. సెకండ్ టర్మ్ మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ 3x ఇంటూ కాస్ 3x dx. ఇక్కడ మనం చూసినట్టయితే 1/2 ఇంటిగ్రల్ ఇది ఏ రూపంలో ఉందమ్మా? సైన్ ఏ కాస్ బి. సైన్ ఏ కాస్ బి రాయాలంటే కంపల్సరీ ఇక్కడ ఏం రాయాలి? 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. అంటే 1/2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. 2 ఇంటూ సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్ dx మైనస్ 1/2 ఇంటూ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా 2 ప్రోడక్ట్లో ఉంది కాబట్టి కంపల్సరీగా 2 ఉండాలి. కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేసాం, 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2 సైన్ 3x ఇంటూ
cos 3x dx. ఇప్పుడు ఇవి కూడా మళ్ళీ చూసినట్టయితే డైరెక్ట్ ఫార్ములా లేదమ్మా, ప్రోడక్ట్ రూల్ ఉంది. మళ్ళీ ఈ ప్రోడక్ట్ రూల్ని ఎలా మార్చాలి, మనం సమ్ రూల్లోకి మార్చాలి. సమ్ రూల్లోకి మారుద్దాం. ఇక్కడ ఏ ఫార్ములా రూపంలో ఉందో అబ్జర్వ్ చేయండి అమ్మా, 2 sin a cos b. కాబట్టి ప్రోడక్ట్ సమ్ రూల్ రాద్దాం. 2 sin a cos b. ఈ బిఫోర్ ఫార్ములా. ఇప్పుడు మనకున్న ఫార్ములా ఫార్మేషన్ 2 sin a cos b. 2 sin a cos b ఫార్ములా ఏంటి, sin of a plus b plus sin of a minus b. 2 sin a cos b ఫార్ములా ఏంటి, sin of a plus b plus sin of a minus b. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దామా. 1 into 1 1, 2 into 2 4. 1/4 integral of sin of a 3x plus b x plus sin of a minus b. A means 3x minus x. This is the first function formula. ప్రోడక్ట్ని ఎలా మార్చుకున్నాం, సమ్లోకి మార్చుకున్నాం. మొత్తానికి ఏముంది మనకి, హోల్ dx. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, మిడిల్ సైన్ ఈస్ మైనస్. 1 into 1 1/2 into 2 4. 1/4 ఇంటిగ్రల్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏబి ఏ వాల్యూస్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. ఏ వాల్యూ 3x, బి వాల్యూ కూడా 3x. ఇలా ఉన్నప్పుడు ప్రోడక్ట్ సమ్ రూల్ రాయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ ఫార్ములా రాయొచ్చు. అదేం ఫార్ములా అంటే 2 sin a cos a. యాంగిల్ వాల్యూ రెండిట్లో సేమ్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా రాయొచ్చు. 2 sin a cos a ఫార్ములా ఏంటి మనకి ట్రిగ్నోమెట్రీలో, మల్టిపుల్ యాంగిల్ నుంచి sin 2a. 2 sin a cos a అంటే ఏం రాయొచ్చు, sin 2a. ఫార్ములా అప్లై చేస్తున్నాను. sin 2a 2 into a 3x dx. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ నుంచి సమ్గా మారిపోయింది కాబట్టి మనం ఇండివిజువల్ ఫంక్షన్స్గా రాయొచ్చు. ఫస్ట్ ఫంక్షన్ని ఇండివిజువల్ ఫంక్షన్స్గా అప్లై చేసినట్లయితే 1/4 ఇంటూ ఇంటిగ్రల్ 3x plus x 4x sin 4x dx ఫస్ట్ ఫంక్షన్. మిడిల్ సైన్ ప్లస్ 1/4 అనేది సెకండ్ ఫంక్షన్ కూడా వస్తుంది. 1/4 ఇంటూ ఇంటిగ్రల్ 3x minus x 2x sin 2x dx. నెక్స్ట్ minus 1/4 ఇంటూ ఇంటిగ్రల్ sin 2 into 3x sin 6x dx. ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేద్దామా. ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది మనకి ఇంటిగ్రల్, ప్రోడక్ట్ నుంచి సమ్స్కి వచ్చేసినాయి, సమ్ లీనియర్ కాంబినేషన్ నుంచి ఇండివిజువల్ ఫంక్షన్స్కి వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతి దానికి మన దగ్గర ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. కానీ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 4. దాన్ని ఎక్కడ రాయాలి, బై డినామినేటర్లో రాయాలి. అంటే అది ఏ ఫార్ములా ఉందని తీసుకుంటాం, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏ ఎక్స్ ప్లస్ బి డిఎక్స్. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి. ఫార్ములా అప్లై చేద్దామా. 1/4 ఇంటూ ఇక్కడ బి లేదు కదా అనుకోవద్దమ్మా, బి ద కాన్స్టెంట్ వాల్యూ 0. ఏఎక్స్ ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. మైనస్ కాస్ ఏఎక్స్ 4x బై ఎక్స్ కోఎఫిషియంట్ 4 ఫస్ట్ ఫంక్షన్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ప్లస్ 1/4 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్. సైన్ ఏఎక్స్ అంటే మైనస్ కాస్ ఏఎక్స్ 2x బై 2. నెక్స్ట్ వాల్యూ మైనస్ 1/4 ఇంటూ యాజ్ యూజువల్ ఫార్ములా ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్, దట్ మీన్స్ మైనస్ కాస్ 6x బై 6. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం తీసుకోవాలి, ప్లస్ సి. అప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ కాస్ 4x బై 4 into 4 16. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 into cos 2x cos 2x by 4 into 2 8. Minus into minus plus cos 6x by 4 into 6 24
ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్.